శ్రీకాళహస్తిలో పోలీసు విధులకు ఆటంకం కలిగించి విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడికి పాల్పడిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాలతో డీఎస్పీ నరసింహమూర్తి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు వేగంగా దర్యాప్తు చేపట్టాయి. నిందితుల్లో ఒకరి వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఓవర్ యాక్షన్ చేసేసి హెడ్ కానిస్టేబుల్ మీద దౌర్జన్యంగా తిరగబడి చొక్కాయి పట్టుకొని మనిషిని తోస్తూ యూనిఫామ్ లో ఉన్నటువంటి మనిషిని తోస్తూ చివరకు కత్తి కూడా తీసి చంపారు. కేసు కట్టారు, దర్యాప్తు జరిగింది. ముద్దాయిని కూడా నిన్న రాత్రే తీసుకొని రావడం జరిగింది. సో ఈ కేసులో ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఇద్దరు ముద్దాయిలను ఇప్పుడు కోర్టుకు రిమాండ్ పంపుతున్నాం. అయితే ప్రజలు కూడా కొంచెం జనాలు కూడా కొంచెం సంయమనం వహించాలి. యూనిఫామ్ లో ఉన్న వ్యక్తి మీద దౌర్జన్యం చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో మేము సహించం, భరించం కూడా. దానికి తగ్గట్టు ఎలా చేయాలా అన్నీ మాకు తెలుసు, ఎలా చేయాలి, ఎలా ట్రీట్ చేయాలనేటువంటి మాకు కూడా తెలుసు. కాబట్టి ఇతని మీద అనేటువంటిది గాంజా టెస్ట్ చేయడం జరిగింది. మీకు తెలుసు, గాంజా టెస్ట్ మేము రెగ్యులర్ గా చేస్తున్నాం. సో గాంజా టెస్ట్ చేయడం జరిగింది, నెగిటివ్ కూడా వచ్చింది వాళ్ళకి. సో వాళ్ళు గాంజా హ్యాబిటెంట్స్ కారు వాళ్ళు. అది ఎందుకంటే ముఖ్యంగా మనం చెప్పాలి, ప్రతి చిన్న ఏ గొడవ జరిగినా గాంజా మత్తు, గాంజా ముద్దాయిలు, గాంజా ఇదంటారు. సో ఇప్పుడు ఎందుకంటే మాకు కిట్స్ వచ్చాయి కాబట్టి అప్పటికప్పుడు టెస్ట్ చేసి తెలిసిపోద్ది మాకు. ఎందుకంటే కనీసం అది మినిమం 1 month వరకు ఉంటుంది. ఇప్పుడే తాగాల్సిన పనుల 1 నెల కింద తాగింది కూడా డిటెక్ట్ అవుతుంది. కొన్నిసార్లు 90 రోజుల్లో తాగింది కూడా డిటెక్ట్ అవుతుంది.